లీగల్ గానే వచ్చిన బ్రాండ్ లీగల్ గా వచ్చినట్టు మరి ఇష్టం వచ్చినట్టు ధరలు పెంచిన దానికి సంబంధించి ఒప్పుకుంటున్నారా? ఏమా ఏంటి ఏం చెప్పమ్మా మళ్ళీ ధరలు పెంచిన దానికి 90% క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందనడానికి, అంటే ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చారు కాబట్టి అది కూడా జరిగిందని ఒప్పుకుంటున్నారా? మరి క్యాష్ ట్రాన్సాక్షన్ జరగలేదు, డిజిటల్ సిస్టమ్ ద్వారానే జరిగినాయి. అందులో ఏదన్నా అవినీతి ఉందని గనక మీరు నిరూపించాలనుకుంటే ఎంక్వైరీ ద్వారా, థర్డ్ పార్టీ ఎంక్వైరీ ద్వారా నిరూపించమని, ఈడీ విచారణ జరిపించమని చెప్తున్నాం. మీరేమంటున్నారు? మేము సిట్టేసాము, మా ప్రభుత్వ అధికారులు, మా నాయకులు చెప్పింది వీళ్ళు వింటారు కాబట్టి పలాని వాడిని అరెస్ట్ చేయండి అంటే అరెస్ట్ చేయడం, పలాని కేసు పెట్టమంటే కేసు పెట్టడం, అంటే ఏమీ లేకుండానే ఇంత రాద్ధాంతం అనేది సాధ్యమవుతుందా వెంకటరెడ్డి గారు? సీరియస్ గా ఏమీ జరగకుండానే, ఏమీ లేకుండానే, బినామీలు రాకుండా, మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆగిపోయి బినామీల రూపంలో లిక్కర్ సంబంధించి వెళ్ళిపోయింది, ఇవేమి జరగకుండానే ఇంత పెద్ద ఆరోపణలు తెర మీదకి వస్తున్నాయా? ఏమి జరిగిందని ఫైల్ కేసు పక్కదారి పట్టింది. ఏమి జరిగిందని చెప్పేసి అటవీ భూముల కేసు, పెద్దిరెడ్డి గారి అటవీ భూముల కేసు పక్కదారి పట్టింది. ఏమి జరిగిందని చెప్పేసి సజ్జల గారి అటవీ భూముల కేసు పక్కదారి పట్టింది. ఏమి జరిగిందని చెప్పేసి అదే తల్లి వీళ్ళు ఏంటంటే ఊరికే కేసు పెట్టేసి, ఆరోపణలు పెట్టేసి, జనాలు మనం ఏది చెప్పినా నమ్ముతారు కాబట్టి వీటన్నిటిని ఒక కేసులు పెట్టేసి విచారణ జరుగుతుంది అని చెబితే అదేదో మీరేదో దోషులుగా చూస్తారనుకోవటం పొరపాటు. మీరు ఒకవేళ పోలీసు కేసులు పెట్టిన అన్ని గనక దోషులుగా అనుకోవాల్సి వస్తే ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ దోషులే. పోలీసులకు పెట్టే కేసులు దోషులుగా నిర్ధారించాల్సింది కోర్టులు. ఖచ్చితంగా కోర్టులు నిర్ధారించాలి, దానికి సంబంధించి అయితే విచారణ ముందుకు సాగాలి కదా. ఈ లోపు మీరు హడావుడి పడకండి అమ్మా, తొందర ఏం లేదు. ఇప్పుడు ఫైల్డ్ కేసు మాఫీ అయినట్టే, అటవీ భూముల కేసు మాఫీ అయినట్టే, మళ్ళీ కాదంబరి జత్వాని కేసు మాఫీ అయినట్టే, ప్రకాశం బ్యారేజీ గేట్లు కేసు మాఫీ అయినట్టే. ఇప్పుడు ఎక్కడ ఏది మాఫీ అవ్వలేదు వెంకటరెడ్డి గారు, ఎక్కడ ఏ కేసు మాఫీ అవ్వలేదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి, ఏ కోర్టు కొట్టేయలేదు. మాఫీ మీన్స్ అంటే కేసు వాపస్ తీసుకోవడమా లేకపోతే కొట్టేయడమా జరిగినప్పుడు అది మాఫీ అవుతుంది. విచారణ జరుగుతున్నప్పుడు విచారణ జరుగుతుంది కదా, ప్రూవ్ అవడం వేరు, విచారణ ఇంకా కంటిన్యూ అవుతుంది, మాఫీ అయినట్టు కాదు కదా. విచారణ జరిగితే ప్రూవ్ అయినట్ట కాదు, అది అదే ఇంకా దానికి సంబంధించి లోతులోకి వెళ్ళాలనేదే కదా పాయింట్ ఇక్కడ. అసలు విచారణ జరిగితే కేసు నేను అదే అంటున్నా.